మహారాష్ట్రలో మహాయుతి 3 పార్టీలు 3 నేతల నాయకత్వంలో పోటీ చేసింది. భారతీయ జనతా పార్టీ దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అజిత్ పవార్. లోక్సభ ఎలక్షన్స్లో ఈ 3 పార్టీలు 3 నేతల పర్ఫార్మెన్స్ చూస్తే ముఖ్యంగా ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ల పర్ఫార్మెన్స్ కంపేర్ చేయాలి. ఎందుకంటే బీజేపీ పర్ఫార్మెన్స్ అనేది కేవలం దేవేంద్ర ఫడ్నవీస్ పైనే ఆధారపడి ఉండదు. ఏక్నాథ్ షిండే ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం శివసేన కన్నా తక్కువ సీట్లు గెలుచుకున్నాడు, గట్టి పోటీ ఇచ్చాడు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం శివసేన 9 సీట్స్ గెలిస్తే ఏక్నాథ్ షిండే నాయకత్వాన ఉన్న శివసేన 7 సీట్స్ గెలుచుకున్నాడు. అది కంపేర్ టు అజిత్ పవార్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ. అజిత్ పవార్ నాయకత్వం ఎన్సీపీ 4 సీట్స్ పోటీ చేస్తే ఒక్కటే గెలిచారు. అందులో బారామతిలో జరిగిన ప్రెస్టీజియస్ బ్యాటిల్లో కజిన్ శరద్ పవార్ కూతురు అయిన సుప్రియా సూలే చేతిలో అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ఓడిపోయారు. దాంతో ఇక అజిత్ పవార్ పని అయిపోయింది. ఏక్నాథ్ షిండే మాత్రం ఇంకా నిలబడతాడు, నెక్స్ట్ మ్యాచ్లో తేలుతుంది ఏక్నాథ్ షిండే అనుకున్నారు. కానీ రాజకీయాలు చాలా వేగంగా మారుతాయనడానికి ఉదాహరణ అజిత్ పవార్ హిస్టారిక్ కంబ్యాక్, మామూలుగా కంబ్యాక్ కాలేదు. దాంతో ఇప్పుడు మహారాష్ట్రలో ఈ 3 నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఒక మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఉంది, ఒక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఉంది. మరి ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు క్లియర్గా దేవేంద్ర ఫడ్నవీస్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా ఎమర్జ్ అయ్యాడు. ఎందుకంటే ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ 132 సీట్స్ గెలుచుకుంది. 288 మెంబర్స్ ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో 145 ఉంటే అధికారం వస్తుంది. ఒకవేళ షిండే మద్దతు ఇవ్వకపోయినా అజిత్ పవార్ నాయకత్వం ఎన్సీపీకి 41 సీట్స్ వచ్చాయి, షిండే నాయకత్వం శివసేనకు 57 సీట్స్ వచ్చాయి. సో 132 + 41 అయినా 173, చాలా క్లియర్ మెజారిటీ. ఆ మాటకొస్తే 2 మిత్రపక్షాల మద్దతు ఇవ్వకపోయినా కూడా ఇండిపెండెంట్లను కాస్త పార్టీలను బీజేపీకి బాగా ప్రాక్టీస్ ఉన్న పని ఆ 2 మిగతా పార్టీల నుంచి కాస్త లాగితే ఆటోమేటిక్గా ఏ మిత్రపక్ష మద్దతు లేకున్నా బీజేపీ నాయకుడైన ఫడ్నవీసే అధికారంలోకి వచ్చేవాడు. అందుకే ఆయన క్లియర్లీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్. ఎందుకంటే 2014 to 19 బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2019లో ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. జాతీయ నాయకత్వ ఆదేశాల మేరకు ఏక్నాథ్ షిండే క్యాబినెట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా అడ్జస్ట్ అయ్యాడు. సో దేర్ఫోర్ దేవేంద్ర ఫడ్నవీస్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద సిరీస్. ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం ఏక్నాథ్ షిండే వర్సెస్ అజిత్ పవార్ నడిచింది. నేను ఇంతకుముందు చెప్పినట్లు లోక్సభ ఎలక్షన్స్లో కూడా ఏక్నాథ్ షిండే బెటర్ పర్ఫామ్ చేశాడు, అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బెటర్ పర్ఫామ్ చేశాడు. ఎందుకంటే 57 సీట్స్ ఏక్నాథ్ షిండే గెలుచుకుంటే ఉద్ధవ్ ఠాక్రే కేవలం 20 సీట్స్కే పరిమితమయ్యాడు. అజిత్ పవార్ 41 సీట్స్ గెలుచుకుంటే శరద్ పవార్ కేవలం 10 సీట్స్కే పరిమితమయ్యాడు. సో కంపారిటివ్లీ ఏక్నాథ్ షిండే ఒక అడుగు ముందు ఉన్నాడు. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్లో ఉద్ధవ్ ఠాక్రే గట్టి పోటీ ఇచ్చాడు, అసెంబ్లీ ఎలక్షన్లో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాడు. మహాయుతిలో బీజేపీ తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ 2nd ప్లేస్. ఇందుకు భిన్నంగా అజిత్ పవార్ లోక్సభ ఎలక్షన్లో దెబ్బతిన్నాడు, అసెంబ్లీ ఎలక్షన్లో మాత్రం బెటర్ పర్ఫార్మెన్స్ చూపాడు. కాస్త స్ట్రైక్ రేట్లో తేడా ఉన్నమాట నిజం. ఎందుకంటే అజిత్ పవార్ పోటీ చేసిన సీట్లలో 75% సక్సెస్ రేటు, ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ఉన్న శివసేన పోటీ చేసిన సీట్లలో 69% స్ట్రైక్ రేట్. ఆ మాటకొస్తే ఇది కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ కాదు. అందువల్ల ఈ సమ్ టోటల్ చూస్తే ఏక్నాథ్ షిండే షుడ్ బి అబోవ్ అజిత్ పవార్. అంటే ఈ కూటమిలో నెంబర్ 1 దేవేంద్ర ఫడ్నవీస్, నెంబర్ 2 ఏక్నాథ్ షిండే, నెంబర్ 3 అజిత్ పవార్. వాస్తవంగా ఎలక్షన్స్కి ముందు ఏక్నాథ్ షిండే చీఫ్ మినిస్టర్, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్, అజిత్ పవార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్. అంటే ఏక్నాథ్ షిండే 1లో ఉన్నవాడు 2లో అయినా ఇవాళ సెటిల్ కావాలి. కానీ అక్కడే డామిట్ కథ అడ్డం తిరిగింది ఏక్నాథ్ షిండేకు. ఏక్నాథ్ షిండే నెంబర్ 2 పొజిషన్కు అడ్జస్ట్ కాలేకపోయాడు. తన నాయకత్వంలో ఎన్నికలకు పోయారు,
తాను ముఖ్యమంత్రిగా మ్యాండేట్ తీసుకొచ్చాను, అందువల్ల తనకే ముఖ్యమంత్రి పదవి వల్ల మొదలుపెట్టాడు. బీజేపీ ససేమిరా అన్నది. ఆ తర్వాత అలా కాదు, కనీసం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ ఇవ్వాలి. తన క్యాబినెట్లో తాను సీఎంగా ఉన్నప్పుడు ఫడ్నవీస్కి అదే ఇచ్చాం కదా అన్నాడు. అది కూడా బీజేపీ దాదాపు కాదన్నట్లే. ఇప్పుడు ఏక్నాథ్ షిండే మధ్యలో 2 సార్లు అలిగి తన ఊరికెళ్ళాడు. అనారోగ్యం అంటూ రిపోర్ట్ చేశారు. ఒక రకంగా 10 రోజులు ఆలస్యం కావడానికి ఏక్నాథ్ షిండే కారణం. తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. అల్టిమేట్గా అడ్జస్ట్ కావాల్సి వచ్చింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశాడు. కానీ అజిత్ పవార్ మాత్రం డే 1 నుంచి అండర్స్టాండింగ్ ది ఇన్ఎవిటబుల్ ది జీనియస్ అంటారు. ఏది అనివార్యమో తెలుసుకోవడమే వివేకవంతుల లక్షణమని తనకు అర్థమైపోయింది. అజిత్ పవార్ తనకు స్టేక్స్ లేవు, అది ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతాడు, కాదంటే ఏక్నాథ్ షిండే అవుతాడు. తను కాడని తెలివిగా కార్డ్ ప్లే చేశాడు. ఏక్నాథ్ షిండే ఏమో బీజేపీని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చాడు. అజిత్ పవార్ వెళ్ళి నిర్ద్వందంగా, నిస్సంకోచంగా, ఏకపక్షంగా బీజేపీకి మద్దతు ప్రకటించారు, ఫడ్నవీస్కు మద్దతు ప్రకటించారు. దీంతో ఏం జరిగింది? ఏక్నాథ్ షిండే ఏమో ఫడ్నవీస్కు కాంపిటీటర్గా మిగిలిపోయాడు. అజిత్ పవార్ ఏమో డిపెండెంట్ అలాయ్, నమ్మదగ్గ, ఆధారపడదగ్గ మిత్రపక్షంగా మారిపోయాడు. అందుకే మీరు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు 3 నేతలు. ఫడ్నవీస్ చీఫ్ మినిస్టర్గా, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీలుగా. మీరు చూడండి, విజువల్స్లో, వీడియోల్లో, ఫొటోస్లో కనబడుతుంది మీకు. ఏక్నాథ్ షిండే దూరాన కూర్చున్నాడు, అజిత్ పవార్ ఏమో ఫడ్నవీస్కు పక్కనే కూర్చున్నాడు. ఫడ్నవీస్ అజిత్ పవార్తో చాలాసార్లు మాట్లాడేది మనకు కనిపించింది. అంటే సోషల్ డిస్టెన్స్ క్లియర్గా పొలిటికల్ డిస్టెన్స్ను కూడా తెలియజేసింది. అంటే ఏక్నాథ్ షిండేకు తనకన్నా బెటర్ ఎలక్టోరల్ పర్ఫార్మెన్స్ ఉన్నా పరిస్థితులు తనకు అనుకూలంగా మలుచుకోవడం ద్వారా అజిత్ పవార్ కూటమిలో ముఖ్యమంత్రి ఫడ్నవీస్కు, భారతీయ జనతా పార్టీకి మోర్ డిపెండబుల్ మిత్రపక్షంగా నిలబడ్డాడు. రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేం, కానీ ఈ విషయంలో మాత్రం అజిత్ పవార్ ఏక్నాథ్ షిండేని బీట్ చేశాడు. ఇక శివసేన డిబేట్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఎవరు నిజమైన శివసేన? ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్లో ఉద్ధవ్ ఠాక్రే ఆధిక్యత చూపాడు, 9 గెలిచాడు, ఏక్నాథ్ షిండే 7 గెలిచాడు. కోర్స్ అసెంబ్లీ ఎలక్షన్లో మాత్రం క్లియర్గా ఏక్నాథ్ షిండే ఎమర్జ్ అయ్యాడు. 57 సీట్స్ గెలుచుకుంటే ఉద్ధవ్ ఠాక్రే 20 సీట్స్ గెలిచారు. బట్ స్టిల్ మహావికాస్ అఘాదీలో అత్యధిక సీట్లు మీకు ఉద్ధవ్ ఠాక్రే గెలిచాడు. ఇప్పుడు కీలకమైన గ్రేటర్ ముంబై కార్పొరేషన్ ఎన్నికలు. గ్రేటర్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కనుక ఏక్నాథ్ షిండే తన సత్తా చూపెట్టుకుంటే శివసేనలో డిబేట్ అంటే ఎవరిది నిజమైన శివసేన అన్నది తేలిపోతుంది. అంటే ఇంకా ఏక్నాథ్ షిండే తనదే నిజమైన శివసేన అని వితిన్ ద శివసేన డిబేట్ను ఎండ్ చేయలేకపోయాడు. ఇందుకు భిన్నంగా అజిత్ పవార్ లోక్సభ ఎలక్షన్లో చావు దెబ్బతిన్నాడు, కానీ అసెంబ్లీ ఎలక్షన్లో 41 సీట్స్ గెలుచుకున్నాడు. శరద్ పవార్ నాయకత్వం ఎన్సీపీ 10 సీట్లకే పరిమితమైంది. ఇప్పుడు 10 మంది కూడా ఉంటారో లేదో డౌటే. మోస్ట్ ప్రాబబ్లీ ఉండరు. వాళ్ళు బీజేపీలోనే చేరుతారు, లేదా అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీకైనా తిరిగి వస్తారు. సో దాంతో క్లియర్గా వితిన్ ద ఎన్సీపీ మ్యాచ్ గెలిచిపోయాడు అజిత్ పవార్. ఈలోగా శరద్ పవార్ రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. అజిత్ పవార్ కోరుకున్నది కాస్త శరద్ పవార్ ప్రకటించేశాడు. అందువల్ల ఇంట్రా పార్టీ డిబేట్లో అజిత్ పవార్ పైచేయి సాధించాడు. వితిన్ ద అలయన్స్ బీజేపీకి డిపెండబుల్ అలైగా ఎమర్జ్ అయ్యాడు. కానీ ఏక్నాథ్ షిండే బీజేపీని చివరి నిమిషం వరకు టెన్షన్ పెట్టిన వాడిగా మిగిలిపోయాడు. వితిన్ ది శివసేన ఇంకా డిబేట్ పూర్తి కాలేదు. అందువల్ల ఇప్పటి వరకు నన్ను అడిగితే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దేవేంద్ర ఫడ్నవీస్ అయితే, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఏక్నాథ్ షిండే కావాలి న్యాయంగా అయితే. ఎందుకంటే ఆయన నాయకత్వంలోనే ప్రభుత్వం ఎన్నికలకు పోయింది. కానీ విచిత్రంగా అజిత్ పవార్ ఎమర్జ్ అయ్యాడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా.